మామూలుగా చంద్రబాబు ఎప్పుడు గూడా పని విధానాన్ని అంచనా వేయడానికి రకరకాల పద్ధతులు ఎంచుకుంటారు. మామూలుగా గూడా అన్ని పొలిటికల్ పార్టీలు గూడా అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు, మంత్రుల పనితీరుని అసెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. హ్మ్. ఇంతకుముందయితే ఐపాక్ వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా పుల్లట అని ఒకతనేదో ఉన్నాడు. హ్మ్. వాళ్ళ ఆయన పోస్టులు పెడుతుంటాడు. అలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టి ఈ పని విధానాన్ని అంచనా వేయడం అనేది చేస్తున్నారు. బట్ ఓకే. ఇప్పుడు అవన్నీ ఆ క్రైటీరియా బయట పెట్టలేదు. ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక క్రైటీరియా మీద ర్యాంకులు ఇచ్చాడు చంద్రబాబు. ఆ క్రైటీరియా ఏందంటే ఫైల్‌లు వేగంగా ఏ మంత్రి చేస్తున్నాడు. అంటే ఫైల్‌లని క్లియర్ చేసే స్పీడ్ అనేది మాత్రమే తీసుకున్నారు తప్ప, మిగతా శాఖల్లో ఆహ్, సంక్షేమానికి సంబంధించి గానీ, ఆ శాఖల్లో ఎఫిషియన్సీ గానీ, ఆ శాఖల్లో వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడం గానీ, వాటిని అభివృద్ధి చేయడం గానీ, ఈ క్రైటీరియా అనేది ఎక్కడా లేదు. హ్మ్. ఓన్లీ ఫైల్‌ని త్వరగా మూవ్ చేస్తున్నారా లేదా? అన్న క్రైటీరియా మాత్రమే తీసుకొని చంద్రబాబు బయటపెట్టాడు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు కనబడేదేందంటే, అన్నిటికంటే ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఏ ప్లేస్‌లో ఉన్నారనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటది. హ్మ్. సో, ఇది చూసుకున్నప్పుడు చంద్రబాబు 6 ప్లేస్‌లో, లోకేష్ 8 ప్లేస్‌లో, పవన్ కళ్యాణ్ 10 ప్లేస్‌లో ఉన్నాడు. ఇది అందరికి షాక్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని కంట్రోల్ చేయడానికే ఇది పెట్టారా? పవన్ కళ్యాణ్ 10 ప్లేస్‌లో ఉన్నాడంటే ఆయన చాలా పూర్ పెర్ఫార్మన్స్ అనే కదా అర్థం. హ్మ్. పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క నేను గొప్పలు చెప్పుకుంటాడు. ఈ ప్రభుత్వంలో లోపాల గురించి మాట్లాడతాడు. అలాంటి పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖల మీద ఫోకస్ చేసి ఫైల్స్ క్లియర్ చేయకుండా వేరే మంత్రిత్వ శాఖల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అన్న ఒక నెరేటివ్‌ని ఆహ్, బిల్డప్ చేయడానికే ఇది చేశారు అని తెలుగుదేశం వాళ్ళే కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు హ్మ్. ఈ ఈ సర్వేలో పాల్గొన్నోళ్ళు కూడా ఏం పెడుతున్నారంటే ఇందాక కూడా నేను ఒక పోస్ట్ చూశాను. ఈ సర్వేలో పాల్గొన్న ఒక అతని పోస్ట్. అతనేమనంటే ఫస్ట్ ర్యాంకు, లాస్ట్ ర్యాంక్ మాత్రమే కరెక్టు. మిగతావన్నీ అని పెట్టి సైలెంట్ అయ్యాడు. అంటే మిగతావన్నీ కరెక్ట్ కాదనే కదా అర్థం. హ్మ్. సో, ఓవరాల్‌గా తీసుకుంటే ఫస్టు ఎన్ఎండి ఫరూక్ మంత్రి ఆయన చాలా స్పీడ్‌గా ఫైల్స్ కవర్ చేస్తున్నాడు. సెకండు కందుల దుర్గేష్ జనసేన. అతను హ్మ్. సెకండు. థర్డ్ కొండపల్లి శ్రీనివాస్. ఆహ్, 4 నాదెండ్ల మనోహర్. అంటే జనసేనలో ముగ్గురు ఉంటే ఆహ్, కందులు దుర్గేష్ ఏమో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. నాదెండ్లేమో ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో 10థ్ ప్లేస్‌లో ఉన్నాడు. అంటే తన పార్టీలో మంత్రుల కంటే కూడా తాను వెనకబడి ఉన్నాడు. ఇక ఐదవది బాల వీరాంజనేయ స్వామి ఐదవది. ఆరవది మనకు తెలుసు లోకేషు. ఏడవది సత్యకుమారు. తర్వాత 8 6 చంద్రబాబు, చంద్రబాబు 8 ఎనిమిది లోకేష్. లోకేషు. ఆహ్, త తర్వాత 9 జనార్దన్ రెడ్డి. హ్మ్. 10 పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్. ఇక అనిత అని తీసుకుంటే ఆమె 19వ ప్లేస్‌లో ఉంది. సో, ఇంకా చాలామంది ఆర్థిక మంత్రి కేశవ్ గాని వీళ్ళందరూ కూడా చివర్లోనే ఉన్నారు. చివర్లో లాస్ట్ ర్యాంక్ వచ్చి వాసంశెట్టి సుభాష్. ముందు నుంచి కూడా ఇతని పేరు వినిపిస్తుంది. ఇతను తీసేస్తారని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. మేబీ ఈ ర్యాంకులు ప్రకటించడం ద్వారా మంత్రుల్ని ఎవరోని తీసేయాలని కన్విన్స్ చేయడం కోసం కూడా చంద్రబాబు చేసుండొచ్చు. అంటే రేపొద్దున కొంతమందిని తీసేయాలని ఉంది. ఆ తీసేయడానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ ర్యాంకులు పెట్టుండొచ్చు. హ్మ్. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే మంత్రుల పనితీరు అనేది ఓన్లీ ఫైల్ క్లియరెన్స్ అనేదే క్రైటీరియా ఉండకూడదు. ఇతర అనేక విషయాలు ఉండాలి. ఫైల్ త్వరగా క్లియర్ చేసినంత మాత్రాన ఆ మంత్రి ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్టు కాదు. అది వన్ ఆఫ్ ద ఐటెమ్స్. ఆహ్, అంతే తప్ప వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ హిస్ పెర్ఫార్మన్స్ ఆర్ హ్మ్. హర్ పెర్ఫార్మన్స్ తప్ప అదే మొత్తం కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు దాన్ని బేస్ చేసుకొని ఇలా అనౌన్స్ చేయడం అనేది ఇదొక గేమ్ లాంటిది. దీన్ని కావాలని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చంద్రబాబు చేస్తున్నాడు. సూపర్ సిక్స్ హామీలు ఏవి నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ నేను హామీ, నేను నా ఈ ఈ సూపర్ సిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, పెట్టుకోండి, నన్ను అడగండి, దానికి సంబంధించి నేను హామీని చెప్తున్న వీడియోలను కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడేమో నేను చాలా సార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలోనే అనేక లోపాల గురించి, తనకు ఉపయోగపడే లోపాల గురించి మాత్రం మాట్లాడతాడు గానీ, హ్మ్. ప్రజలకు ఉపయోగపడే లోపాల గురించి ఇప్పటివరకు ఆయన ఎక్కడా మాట్లాడట్లేదు. అనేక ప్రజల మీద, స్త్రీల మీద
అనేకమైన అత్యాచారాలు, దారుణాలు దళితుల మీద జరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడ బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. అట్లాగే జనసేన మీద తెలుగుదేశం దాడులు జరిగినప్పుడు కూడా సైలెంట్‌గా ఉన్నాడు. అట్లాగే జన సైనికులు ప్రజల మీద దాడులు గాని, ఇతర పార్టీ మీద దాడులు చేసినప్పుడు మాట్లాడట్లేదు.